శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. ఒకసారి ఎంత పొడుగు కాకుండా నీట్ గడు మళ్ళీ బాగా చెబుతుంది నీకు ఏ క్వశ్చన్ ఏం చెప్పాలి తెలియకుండా. నమస్తే అమ్మా. నమస్తే నాన్న. అమ్మ, కేటీఆర్ గారు మొన్న పిల్లలతో బయటకు వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలని చెప్పేసి ఆయన వచ్చి బయట చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన చెప్పటమా ఏంటికి ఆయన రిజైన్ చేయమన్నాడు? ఈ నీటి పేపర్లు లీకేజ్ అయిందనే కదా. మరి ఈయన కూడా 10 ఏళ్ళు పరిపాలన చేసిండుగా మన కేటీఆర్ అన్న. మరి ఆయన ఆలోచించిండు యువత గురించి. ఎక్కడ కూడా లీకేజీలు జరిగినాయి కదా, అక్కడనేటప్పుడు ఇక్కడ కూడా ఆలోచించుకోవాలి కదా మాట్లాడేటప్పుడు. ఇప్పుడు అక్కడెక్కడో లీకేజ్ అయింది, స్టూడెంట్ ధర్నా చేసినారు, వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు రిజైన్ చేయమని కోరుకున్నారు. మరి ఇక్కడ ఏంది, ఇక్కడ పరిస్థితి ఏంది? ఇక్కడ స్టూడెంట్కి ఎందుకు న్యాయం చేయలేదు? మరి నిరుద్యోగులకు ఎందుకు న్యాయం చేయలేదు? ఇక్కడ పరిస్థితి ఏంది? నెక్స్ట్ ఒక ఇంటర్వ్యూలో కేటీఆర్ని అడిగారు, మీ ప్రభుత్వంలో కూడా ఇట్లా లీక్లు అయినాయి కదా, అన్నప్పుడు మీరు బాధ్యత వహించాలంటే నేనెందుకు వహిస్తాను? ఎవరికో అవసరం ఉండి పేపర్ లీకేజ్ చేస్తే ఐటీ మినిస్టర్ పైన లేదంటే విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేయడం ఎంతో కరెక్ట్ అని చెప్పి ఆయనే అన్నాడు. ఈ రోజు మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్ ఏమో రిజైన్ చేయమని చెప్తున్నాడు ఆయన. మరి ఇంకా 2 వైపులు కత్తికి 2 వైపులు పొదునుంటుంది అంటే ఇదేనేమో రాజకీయ నాయకులకి. కత్తికి 2 వైపులు పొదునుంటుంది, రాజకీయ నాయకులకు కూడా 2 వైపులు పొదునుంటుంది. ఏటీలో అయితే అటు రాజకీయం కోసం ఎంతకైనా దిగజారుతారు, దేనికైనా దిగజారు. 10 ఏళ్ళు పరిపాలన ఉన్న మన కేటీఆర్ అన్న. మరి అప్పుడు మంచి చేయాలనుకుంటే మంచి చేయొచ్చు కదా. ఇప్పుడు అక్కడ లీకేజ్ జరిగినప్పుడు ఇక్కడ లీకేజ్ జరగలేదు, ఇక్కడ స్టూడెంట్ ఎంతమంది ధర్నా చేస్తారు కదా. ఇప్పుడు నీ ప్రభుత్వం రాలేదు కాబట్టి నువ్వు మాట్లాడుతాను. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతవరకు న్యాయం చేసినవని మన కేటీఆర్ అన్న అడుగుతాను నేను. అయితే ఈ పేపర్ లీకేజ్ లోపల ఏదైతే రాహుల్ గాంధీ వచ్చి అక్కడ పనుకొని దొరలేయడం జరిగింది, అదే పార్లమెంట్లో యాంటీ లీక్ పేపర్ లీక్ అని చెప్పేసి బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మళ్ళీ వీళ్ళే అడ్డుపడ్డారు అక్కడ పార్లమెంట్. ఇప్పుడు వీళ్ళెట్ట కేటీఆర్ అన్నోళ్ళెట్ట రాజకీయంగా మాట్లాడుతున్నారు, స్టూడెంట్ని అడ్డం వేసుకొని. అక్కడ రాహుల్ గాంధీ గారు కూడా స్టూడెంట్ని అడ్డం వేసుకొని రాజకీయం చేసిండు. అర్థమవుతుంది కదా. ఇప్పుడు సామాన్యులకు మాకే అర్థమవుతుంది, స్టూడెంట్కి ఎందుకు అర్థం కాదు? అక్కడ స్టూడెంట్ 70% అయితే 30% అల్లర్లు చేసినారు స్టూడెంట్ని అడ్డం పెట్టుకొని. ఇప్పుడు బొద్దెంకల పార్టీ, కాక్రోచ్ పార్టీ ఎట్ట పుట్టింది? ఏ రకంగా పుట్టింది? స్టూడెంట్ని అవమానిస్తేనే కదా అది పుట్టింది. స్టూడెంట్ పేరు మీద వచ్చిన పార్టీ అది. మరి ఇప్పుడు న్యాయం చేసినరా? అక్కడ న్యాయం జరగదు, ఎక్కడ న్యాయం జరగదు. కాసేపు అడావుడి అంతే, వాళ్ళ భవిష్యత్తు ఆడుకోవటం. నెక్స్ట్ ఏదైతే పార్లమెంట్ మీద అటాక్ చేశారు కదా ఎవరో స్టూడెంట్లు, అందులో కొంతమంది బయట నుంచి వచ్చారు. ఇప్పుడేమో అంటే వాళ్ళు పిలిస్తేనే, సిజేపీ పార్టీ వాళ్ళు పిలిస్తేనే వాళ్ళందరూ వచ్చారు. ఈ రోజు ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళకి మాకు సంబంధం లేని చెప్పి చేతులు ఎత్తేసారు వాళ్ళు. మరి అంతే చేస్తారు. దొంగలు ఊళ్ళు పంచుకోవటం అంటే అదే కదా. ఇప్పుడు పార్టీ పరంగా చూసుకోవాలంటే ఇప్పుడు ప్రధానమంత్రి ఆయనే ఉంది పైన. ఇప్పుడు వీడియోల రూపంలో అందరికి కానొస్తుంది, ప్రతి వీడియో కానొస్తుంది. కానొచ్చినప్పుడు మరి చర్య తీసుకోవచ్చు కదా. అక్కడ స్టూడెంట్ చేసినరా అల్లరా? స్టూడెంట్ పేరు మీద వచ్చి దేశ ద్రోహులు చేసినరా, రాజకీయ నాయకులు చేసినరా అని ప్రతి ఒక్కటి కానొస్తుందిగా. యావత్ ప్రపంచానికి కానొస్తుంది. ఇప్పుడు చర్య తీసుకోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ నీటి పేపర్ లీకేజ్ అయిందని రాజీనామా చేయమన్నారు, రాజీనామా చేసినారు. చేసినందుకు ఇప్పుడు జరిగిన విధ్వంసం దాని గురించి ఇప్పుడు చర్య తీసుకోవచ్చు కదా. అక్కడ కేంద్ర మంత్రి అయినా సరే దాని గురించి అడగరు. కానీ రాజకీయంగా మాత్రం ఆయన తప్పు చేసిండు, ఏం తప్పు చేసిండని చెప్పుకోవటం ఇది ఒక అలవాటుగా మారిపోయింది రాజకీయ నాయకులకు. అయితే నీటి పేపర్ వల్ల 14 మంది చనిపోయారు, వాళ్ళ కోసం మేము ప్రొటెస్ట్ చేస్తామని చెప్పి సీజేపీలో ఉన్న స్పోక్ పర్సన్ అయినా సరే లేదా వాళ్ళ ఫౌండర్లు అయినా సరే మాట్లాడుతున్నారు, దాని గురించి పెట్టామన్నారు. కానీ ఎప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే వాళ్ళు పార్టీలు చేసుకుంటున్నారు ఇంట్లోకి వెళ్ళి. మరి పార్టీలు చేసుకోకపోతే ఇప్పుడు ఆయన రిజైన్ కోసమే చేశారు కానీ స్టూడెంట్ బాగు కోసం యాడ్ చేశారు అంటే స్టూడెంట్ అదే అర్థం చేసుకోవాలని నేను చెబుతున్నా. వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎంత అరాచకం సృష్టించారు వాళ్ళు, అక్కడ ఎంత అసభ్యకరంగా చేశారు స్టూడెంట్ని అడ్డం పెట్టుకొని. కొంతమంది స్టూడెంట్ ముసుగులో వచ్చిన వాళ్ళు, వాళ్ళకి న్యాయం జరిగిందా? ఇప్పటికైనా చచ్చిపోయిన స్టూడెంట్కి న్యాయం జరిగిందా? దాని గురించి మాట్లాడుతున్నారా? లేదు. ఎవరు పట్టినా కూడా ఎవరు రాజకీయం గురించి వాళ్ళు లబ్ధి పొందడానికి మాట్లాడటమే కానీ వాళ్ళ రాజకీయంగా వాళ్ళ పార్టీని పైకి తెచ్చుకోవటానికే కానీ ఇది సింపతి డ్రామా అని నేను అంట. మీరేమంటారు? నెక్స్ట్ ఇంతప్పటికీ రాజీనామా గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. మరి ఆ అల్లర్లు చేసింది, ఆ కొట్లాట జరిగింది, అసలు వాళ్ళు ఎవరు? వాళ్ళు తీసుకొచ్చి పెట్టాలి కదా ప్రజల ముందు. ఎందుకు పెట్టట్లేదు ప్రభుత్వం ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం? అదే మరి ప్రభుత్వం తలుసుకుంటే ఒక్క నిమిషంలో పని కదా, అది అడగాలిగా ప్రజలు. ఇప్పుడు రాజకీయ నాయకులు స్టూడెంట్ని అడ్డం పెట్టుకొని వస్తున్నారు, నీటి ప్యాకేజీ లీకా అదేందని అంటున్నారు. మరి దాని గురించే ఎంతసేపు ఉన్నా మాట్లాడుతున్నారు కానీ అది అడ్డం పెట్టుకొని ఎంత అల్లరి సృష్టించారు. ఈడియాల పరంగా బయటకు వచ్చినాయి కదా, మరి దాని గురించి మాట్లాడొచ్చుగా మన కేటీఆర్ అన్న. మన ఆర్మీని కూడా తీసుకొచ్చారు కదా, అసభ్యకరంగా తిట్టారు కదా. మన దేశాన్ని కాపాడే ఆర్మీ
అక్కడ కులం లేదు, మతం లేదు, ఏది లేదు కదా. మరి దాని గురించి మాట్లాడొచ్చుగా. ఇవన్నీ వద్దు. అక్కడ ఆడ రాజకీయంగా రాహుల్ గాంధీ గారు లబ్ధి పొందిండు. కాక్రోజీ పార్టీ అని పిల్లల్ని అడ్డం పెట్టుకొని అక్కడ ఎవరు ఆయన పేరు సోని సూద్ గారా, అభిజిత్ గారు, ఆయన ఒక రకంగా లబ్ధి పొందిండు. కానీ న్యాయంగా మాట్లాడాలంటే అక్కడ నిరుద్యోగులకి న్యాయం జరిగిందా, దీని గురించి మాట్లాడే నాయకుడు ఎవరు? రాజకీయ నాయకులు కూడా మాట్లాడదు. ప్రకాష్ రాజు ఇంకొంతమంది కూడా దేవుని తిట్టడము, కొంతమంది తీసుకురావడము, దాని గురించి మీరు దాని గురించి ఎందుకు పట్టించుకుంటారు ప్రభుత్వం? దాని గురించి ఎట్ట పట్టించుకుంటుంది? ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసినారు, మనకు కావాల్సింది మనం మాట్లాడాలి. అది మనం కదా మాట్లాడింది. అది మర్చిపోయి ఈ రాజకీయ నాయకుడు వచ్చి ఒక 10 మందిని ఎంటేసుకొని వచ్చి మా కోసం మాట్లాడంటే మన స్టూడెంట్ ఒక ఆడపిల్ల కూడా మాట్లాడుతుంది. ఇక్కడ మన తెలంగాణ ఘట్టమేన ఎంతమంది స్టూడెంట్ మాట్లాడతలేదు? రాజకీయంగా అడ్డం పెట్టుకుంటారు. ఏం చదువుకున్నారు? కొద్దిగా జ్ఞానం ఉండొద్దా? నా బోటి చదివితేనేమి ఒక చదువులేదు, సంజలేదు, వచ్చాడు చదువుతుంది, పని బాట లేకుండా నన్ను తిడతారు. సిగ్గుండొద్దా? సిగ్గుండాలి కదా. అక్కడ రాజకీయ నాయకులే వాడుకోరు, ఇక్కడ రాజకీయ నాయకులే వాడుకుంటారు. వాళ్ళు అడ్డం పెట్టుకొని ఇక్కడ ధర్నాలు చేయకపోతే వాళ్ళ బతుకులకు న్యాయం చేయొచ్చు కదా. వాళ్ళు అడిగింది ఏంది? నీట్ పేపర్ లీకేజ్. అది ఎందుకు జరిగింది? మేము అది అడిగితే మమ్మల్ని బొద్దింకల కింద తీసేసారు. దాని పరంగానే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అది అడ్డం పెట్టుకొని ఏడొక రాజకీయం చేయటం ఎందుకు? ఇవన్నీ దొంగ నాటకాలు. దీని మీద పైకి వస్తారా? రారు. ఏ రాజకీయ నాయకుడు రాడు. అయితే పిల్లల్ని ఎందుకు కొట్టారు అని చెప్పేసి అడుగుతున్నారు తప్ప బీజేపీ కాబట్టి అంటే వీళ్ళు చేసే పనులన్నింటినీ కూడా ముందు వదిలేసి తర్వాత కొట్టడం జరిగింది. వాళ్ళు పైకి వచ్చే పార్లమెంట్ పైన అటాక్ వచ్చినప్పుడు. కానీ అదే ఆగవా ఈ నంగనాశ కబుర్లన్నీ వద్దు. అక్కడ విధ్వంసం చుట్టించిన దేశ ద్రోహులు అందరు కానత్తనే ఉంది. ఒక హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని వీళ్ళని అడ్డం పెట్టుకోరు. కానీ ఒక ముస్లిం అతనైతే మన దేశ జాతీయ జెండా కింద పడుతుంటే కింద బండీకుండా ఇట్ట పట్టుకొని మంచిలు తాగిండు. మరి ఆ మంచితనం చెప్పరే? అల్లకలరం చుట్టిటానికి, తగాదలు పెడతానికి, గొడవలు మత విజయాలు లేపటానికి ఇవన్నీ అయితే లేపుతారు. కానీ సిగ్గుండొద్దు కొద్దిగా మాట్లాడే రాజకీయ నాయకులకైనా కొద్దిగా సిగ్గుండాలి కదా. నెక్స్ట్ యువతకి ఏం చెప్తారమ్మా? యువతకి దయచేసి నేను చెబుతున్నా, ఇప్పుడున్న తరానికి మీ చేతుల్లోనే ఉంది మీ భవిష్యత్తు. ఆ రాజకీయ నాయకుడు వచ్చి మిమ్మల్ని ఉరికితే పరిగెత్తొద్దు. ఈ రాజకీయ నాయకుడు వచ్చి మిమ్మల్ని అడ్డం పెట్టుకొని పరిగెత్తొద్దు. ఎవడో మీకు న్యాయం చేయడు. ఇది నిజం. ఎవడో న్యాయం చేయడు. ఇన్ని మార్కులు వస్తే ఇస్తామని చెబుతారు. మార్కులు వచ్చిన కష్టపడి చదివినోడికి జాబ్ వస్తుందా? రావట్లేదు కదా. ఎవడ భవిష్యత్తు బాగుంది? రాజకీయంగా ఉండోళ్ళ భవిష్యత్తే బాగుంది. కానీ ఎవరి భవిష్యత్తు బాగలేదు. చదువుకున్న పరంగా, జాబులు చేసే పరంగానైనా కానీ దేని పరంగానైనా దయచేసి ఆలోచించుకోవాలని కోరుకుంటున్నాను నేను. ప్రతి వాళ్ళు రాజకీయ నాయకులకు దయచేసి మీకు సిగ్గుంటే ప్రజలకు ఏమైనా న్యాయం చేయాలని వస్తే న్యాయం చేయండి. కానీ ఈ తరం పిల్లల యువత భవిష్యత్తు అడ్డం పెట్టుకొని తరాలుగా ఈ నీచమైన రాజకీయం చేయొద్దని నేను కోరుకుంటున్నాను. స్వార్థం కొద్దిగా వాడుకునే ఉండరు. తెలియదా? మరి తెలుసు కదా ఎందుకు పోతున్నారు. చదువుకున్నారుగా, బుద్ధి ఉందిగా. ఒక్కొక్కరికి చదువుకున్నారు కదా. ఏదన్నా ఒక్క మాట తప్పు చీర అంటేనే సోషల్ మీడియాలో తప్పెట్లు కొట్లు లేస్తారు. బ్యాండ్ మేళం పెట్టుకొని, బ్యాండ్ మేళంతో కూడా పని లేకుండా. మరి ఇంత ధైర్యంగా మిమ్మల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే నాయకులను అడగకూడదా? మరి ఇప్పుడు సమస్య తీరిపోయిందా? నీటి పేపర్ మంత్రి ఆయన రిజైన్ చేయగానే స్టూడెంట్ సమస్య తీరిపోయిందా? బుద్ధి లేదా? 5 ఏళ్ళ తండం తింటలేదా? సమస్య తీరిపోయిందా? చచ్చిన వాళ్ళకి న్యాయం జరిగిందా? ఉండోళ్ళకి న్యాయం జరుగుతుందా? దీని గురించి అడగాలి కదా. అడుగుతున్నారా? వాళ్ళ తల్లిదండ్రులు ఏరి, వాళ్ళ పిల్లలు ఏరి, ఆ నిజమైన స్టూడెంట్ ఏరి? 200, 300 పెట్టుకొని ఎక్కడెక్కడి నుంచో ఛార్జీలు పెట్టుకొని ట్రైన్లకు వచ్చేవాళ్ళు, ట్రైన్ కడుపాయి కట్టుకొని వచ్చారు కదా, అక్కడ ఉన్నారు కదా. వాళ్ళకి అందరికీ న్యాయం జరిగిందా అని నేను నా క్వశ్చన్. ఏదో పబ్లిక్ ఏదో ప్రాపర్టీ ఉందో మొత్తం డ్యామేజ్ చేసింది స్టూడెంట్ అని పేరు చెప్పి, అది ఎక్కువ కరెక్ట్? అది స్టూడెంట్ చేయలేదు. దయచేసి నేను 1కి 100 సార్లు చెబుతున్నా, స్టూడెంట్ చేయలేదు. వాళ్ళ ఆకలి మంటతోటి పాపం పొట్ట చేత పట్టుకొని ఎక్కడి నుంచో మా భవిష్యత్తుకు ఒక దారి దొరుకుద్ది, మా తరపున నిలబడి మాకు పోరాటం చేస్తున్నారు అని చెప్పి ఆశతో వచ్చారు. ఆశతో వచ్చిన వాళ్ళు అడుగుబడిపోయారు. ఈ కోరికలతో రాజకీయం అడ్డం పెట్టుకొని దుర్మార్గం చేసేవాళ్ళు, నీచమైన దుర్మార్గం చేసేవాళ్ళేమో ముందు పడరు. వాళ్ళే కొట్టుకుంది. వాళ్ళే అదేందో చెబుతున్నావు పెద్ద పార్లమెంట్ ఏంటిది? నాకు అనరాదులే కానీ దయచేసి మీరు అర్థం చేసుకోవాలా. దాంట్లోకి చొరబడ్డది కూడా వాళ్ళే, ఆ దేశ ద్రోహులే. ఈ కుట్రపూరితమైన వాళ్ళే కానీ స్టూడెంట్ కానే కాదు. మోడీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మోడీకి దయచేసి మోడీ గారికి నేను ఒకటే చెబుతున్నా, నిజంగా మీరు ఈ దేశాన్ని, ఈ దేశ యువకుల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళని బాగు చేయాలనుకుంటే దయచేసి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించమని అడుగుతున్నా. ఇది రాజకీయంగా మర్చిపోకుండా వాళ్ళ భవిష్యత్తు గురించి నేను ఆలోచిస్తానని 12 ఈడియా వదిలిండు కదా ఆయనకు ఆయన భాష నాకు రాదు,
నా భాష ఆయనకు తెలియదు. దయచేసి భాష వచ్చిన వాళ్ళు ఆయనకు తెలియజేయండి. యువత భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు ఒక మార్గం చూపిమని కోరుకుంటున్నాను దయచేసి. దానికోసమనే ఆయన పార్లమెంట్ బిల్లు పెట్టడం జరిగింది. ఏదో ముందు చెప్పాను మీకు, యాంటీ పేపర్ లీక్ అని చెప్పి ఆ బిల్లు పెడితే ఎవరైతే స్టూడెంట్ సపోర్ట్ చేసిన వాళ్ళు వచ్చారో ఆ టైంలో వాళ్ళే ఎదురుగా బీజేపీగా ఎదురుపడ్డారు. అంటే ఆ బిల్లుని జారీ చేయకుండా ఆపడానికి ట్రై చేసింది. పేపర్ లీక్లు ఎవరు చేస్తారో వాళ్ళపైన కఠిన శిక్షలు తీసుకొని చెప్పి బీజేపీ ప్రభుత్వం నిన్న పార్లమెంట్లో పెడితే కాంగ్రెస్ వాళ్ళు ఏమని చేశారంటే చైనిస్తలేదు. ఇంకెందుకు చైనిస్తే మళ్ళీ బీజేపీ పేరులోకి రాదు. మళ్ళీ వాళ్ళే వస్తారు రాజకీయంగా. వాళ్ళు రారు కదా, వాళ్ళు రారుగా. వాళ్ళు ఎక్కడొస్తారు? ఇప్పుడు ఆయన మన రాముడి గుడి కట్టింది అక్కడ అయోధ్యలో కట్టింది ఎవరు? మన ప్రధానమంత్రే కదా. అక్కడ మన రాముడి గుడి కట్టింది. అంత చేసిన ఆయన మనకి మేలు చేయడా? ఇది రాజకీయంగా తీసుకొస్తున్నారు కానీ అంత చేసిన ఆయన మేము మేలు చేయాలని మనం కూడా అడగాల. ఇది ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు కాబట్టి, మీ పరిధిలో ఉంది కాబట్టి మీరు చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి అది ఉంది, వాళ్ళకి చర్య తీసుకునే అంత ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి కాబట్టి, మనకు లేదు. అందుకని దయచేసి అలర్లు సృష్టించి ఈ స్టూడెంట్ భవిష్యత్తు ఎవరైతే ఆడుకున్నారో వాళ్ళ మొత్తాన్ని పట్టుకొని జైలు వేయాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసిన తర్వాత కూడాను ఆ సీజేపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఎవరు అని చెప్పి ఆయన స్టూడెంట్ బడకాయించాడు. చేసిన తర్వాత వాళ్ళేమో ప్రధానమంత్రి అని చెప్పి కూడా ఆయన మళ్ళీ మెన్షన్ చేశారు. అంటే మోదీని కూడా దింపాలని చెప్పి చూస్తున్నారు. మోదీని దింపడానికి ఎవరు తరం కాదు ఇది. ఈ మోదీని దింపడానికి ఎవరి తరము కాదు అది. కానీ బీజేపీ ఎంతప్పటికీ కులాల పేర్లు చెప్పుకుని మతాల పేరుతో వస్తుంది కదమ్మా. ఎందుకు కులాల పేరు చేసి ఇప్పుడు మన కోరుమల్లి మల్లన్న కాడ రైలు ఇప్పుడు ఎన్నాళ్ళ మించో ఏళ్ళు తరబడి ఉంది. మరి మన బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి గారు అంటగా చేసింది ఇప్పుడు సెల్లుల్లో వస్తుంది. కాదమ్మా, నేను ఒకటే అడుగుతాను, ఇవన్నీ కాదమ్మా. గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ హాస్పిటళ్ళు, గవర్నమెంట్ హాస్టళ్ళు, రోడ్లు, సరైన రోడ్లు ఇవి బాగుపడ్డాయి. ఇవే కావాలి సాధారణంగా ఎవరికైనా. వీటి గురించి అడుగుతున్నారా? మరి ఇవి మాత్రం కావాలి. ఇవి అడగట్లేదు కదా. నువ్వు నేను అడిగితే ఇద్దరం అడిగితే నడవదు. అది యావత్ ప్రపంచం అడగాలి. దీని గురించి ఎవరు అడగరు. ఈ అడిగితే బాగుపడిపో మనం. మరి ఇవి కదా అడగాలి. ఇప్పుడు మనకు ఉపాధి కావాలా, మనకి విద్య కావాలా, మనకి మెరుగైన ట్రీట్మెంట్ కావాలా, కావాలి కదా. దాని గురించి ఎవరు అడుగుతారు? అడగరు. రాజకీయంగా కొట్టుకోవాలంటే ఇప్పుడు నేను నాకు నచ్చి ఒక నాయకుడి పేరు చెబుతున్నాను అనుకో, నీకు నచ్చిన నాయకుడి కోసం నువ్వు నా మీద కొట్లాడుతావు. ఇప్పుడు ఎంతసేపు మన ఇద్దరం మాట్లాడుకుంది కూడా వృధా అయిపోద్ది. ఆ పరంగా అయితే పోతున్నారు కానీ మన భవిష్యత్తు గురించి ఆలోచించి మన భవిష్యత్తు గురించి అడిగే వాళ్ళు ఎవ్వరూ లేరు.